ముందస్తు రంజాన్ వేడుకలు నెల్లూరు నగరంలోని గోమతి నారాయణ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రంజాన్ అల్లా మార్గాన్ని ఉపదేశించారు. అల్లా మార్గం సరైందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ మహిళలు హాజరయ్యారు. ఒక చిన్న విషయాన్ని కూడా మీరు గమనించి మా కోసం ఇలాంటి ఒక నాయక్ मैं बताना यही चाहती हूँ, जब इंसानी जिंदगी में कोई कांटा आ जाता है, कोई इंतजाम इनके पास नहीं है, अल्लाह रब्बुल आलमीन से दुआ करती हैं तो మీకు ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాం. ముందస్తు రంజాన్ వేడుకలు నెల్లూరు నగరంలోని గోమతి నారాయణ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రంజాన్ అల్లా మార్గాన్ని ఉపదేశించారు. అల్లా మార్గం సరైందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ మహిళలు హాజరయ్యారు. अल्लाह रब्बुल आलमीन की असली पहचान हमारे जहनों के अंदर आ जाती है तो याद रखिए बुरे सोच को नहीं सुनना है. रमजान का मतलब ये రెడీ అవ్వండి. 3వ డివిజన్ మాత్రం కూర్చోండి. ఓన్లీ పిలిచిన వాళ్ళు మాత్రమే ప్లీజ్. రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు ప్రత్యేకించి ముస్లిం మహిళలందరినీ ఇక్కడ కలవటం జరిగింది, బయాన్ చేయటం జరిగింది. నేను అంతకు ముందు కూడా మొదటిసారిగా బయాన్కి వెళ్ళాను 54 డివిజన్లో. వాళ్ళతో కలిసి ప్రార్థించటము, వాళ్ళతో కలిసి అందులో పాల్గొనటం జరిగింది. అప్పుడే నేను ఇందులో ఉండే గొప్పతనాన్ని నాకు మొదటిసారిగా నేను తెలుసుకున్నాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటంతో పాటుగా రంజాన్ మాసానికి ముందుగా మనంగా రెడీ అవ్వాలి. అంటే మన మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆలోచనని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రధానంగా ఇందులో చెప్పబడుతుంది. అదేవిధంగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు, నెల రోజులు ఫాస్టింగ్ ఉంటారు. అంటే మన బాడీ మీద కంట్రోల్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు. దీనితో పాటుగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళ మీద కంట్రోల్ ఉండాలి. అంటే ఎటువంటి చెడుని చూడటం జరగకూడదు. అదే రకంగా మన కళ్ళతో పాటుగా మన చెవుల మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడుని వినకూడదు. అదే రకంగా మన నోటి మీద మనకి కంట్రోల్ ఉండాలి, చెడు మాట్లాడకూడదు. అదే రకంగా మన చేతుల మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడు పనులు చేయకూడదు. ఇదే రకంగా మన కాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడు జరిగే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఈ విధంగా ప్రతి మన ఆలోచనలు అన్నీ కూడాను మంచి వైపే జరగాలి అనేది ఇక్కడ రంజాన్ వెనకాల ఉండే మంచి ఉద్దేశం. ఇది చాలా మహోన్నతమైన ఉద్దేశం అండి. దీనిని ఈ నెల రోజులు పాటించే ఈ ముస్లిం మహిళలు కానీ ముస్లిం కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఎంతో మహోన్నతమైన ఉద్దేశం దీని వెనకాల ఉంది. అదేవిధంగా వారు ప్రతి ఒక్కరూ సంపాదించే దానిలో ఒక 2.5% వాళ్ళ ఇన్కమ్ని తప్పకుండా డొనేట్ చేయాలి అనేది. అది కూడాను కేవలం వాళ్ళ బంధువుల్లో అట్లా కాకుండా బయట వారికి అవకాశము కావాల్సిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే సదుద్దేశము దీని వెనకాల ఉన్నది. ఇటువంటి మహోన్నతమైన ఉద్దేశాలు తర్వాత ఆచరణలు ఆలోచనలు ఉన్న ఈ రంజాన్ మాసము ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా నేను ఈరోజు ఇక్కడ ముస్లిం మహిళలందరినీ కలవటం చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు రావటం జరిగింది, చాలా ఉత్సాహంగా వచ్చారు, బయాన్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క హర్షాతిరేకాలని వ్యక్తం చేశారు. మరొక్కసారి అందరికీ కూడాను ఈ సందర్భంగా ప్రతి మహిళకి ఇక్కడ రంజాన్ మాసంగా తోఫా ఇవ్వటం జరుగుతుంది. మున్సిపల్ మంత్రి వర్యులు నారాయణ గారి తరపున మరియు నా తరపున వారికి తోఫా ఇవ్వటం జరుగుతుంది.